32వ అధ్యాయం, ఇర్మియా 32వ అధ్యాయంలో 18-19 వచనాలు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుచున్నావు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న నరపుత్రుల అందరి మార్గాల్ని ఎందుకు కన్నులారా చూస్తున్నాడంటే, వారు చేసిన పనుల యొక్క ఫలితము వారికి, వారి పిల్లలకి, వారి మనవళ్ళకి ఇవ్వటానికి కన్నులారా చూస్తున్నాడని చెప్తున్నాడు. అటువంటి దేవుడిని కలిగినటువంటి మనం అందరం ధన్యులు. మీ అందరికీ వందనాలు.